అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు జూన్ 29 వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకోబోతున్నాం. వృశ్చిక రాశిలో జన్మించిన జాతకులకు ఒక ఫోన్ కాల్ ద్వారా పెద్ద నష్టం రాబోతుంది. మరి ఇంతకీ జూన్ 29 తేదీలలో ఈ రోజులో వృశ్చిక రాశి వారికి ఎవరి నుంచి ఫోన్ కాల్ వస్తుంది, ఎందుకు ఆ కాల్ వస్తుంది, దానివల్ల ఎటువంటి నష్టం రాబోతుంది, ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి, గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, పండితులు ఏమంటే చెప్తున్నారు, ఎటువంటి సూచనలు చేస్తున్నారు, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా కూడా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఈ సమయంలో అంటే జూన్ 29 తేదీలలో మీకు ఈ సమయంలో వృశ్చిక రాశిలో జన్మించిన జాతకులకు కొన్ని మీకు మధ్యత ఫలితాలు ఇచ్చి చెడు ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో మీకు వాగ్వివాదాలు, గొడవలు, చికాకులు, అనారోగ్య సమస్యలు కాస్త ఎక్కువగా వేధిస్తుంటాయండి. కాబట్టి మీరు చాలా ఓపికగా పేషెన్సీతో ఉండాలి. వృశ్చిక రాశిలో జన్మించిన జాతకులు ఈ యొక్క వృశ్చిక రాశి వారు ప్రశాంతంగా ఉండేందుకు చాలా బాగా మీరు ప్రయత్నించవలసి ఉంటుంది. లేదంటే మీ యొక్క ఆలోచనలు గతి తప్పుతాయన్నమాట. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు కూడా ఆచితూచి వ్యవహరించాల్సి గుర్తుపెట్టుకోండి. ఉద్యోగస్తులకు ఉద్యోగంలోని గొడవలు ఎక్కువైపోతూ ఉంటాయి. స్ట్రెస్ పెరిగిపోతుంటుంది. రాజకీయ ఒత్తిళ్లు ఏర్పడతాయి. ఉద్యోగ మార్పుల కోసం చేసే ప్రయత్నాలు ఇబ్బందులకు గురి చేస్తాయి. చాలా ఇబ్బంది కలిగిస్తుంటాయి. వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదండి. వ్యాపారంలో సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. ధనపరమైనటువంటి విషయాలలో ఇబ్బంది కలుగుతుంది. స్త్రీలకు కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు వేధిస్తాయి. ఒత్తిళ్ల వలన అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం అయితే ఉంటుంది. రైతులకు మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ మీడియా రంగాలకు కష్ట సమయంగా ఉందని అంటున్నారు పండితులు. కొంతమంది మాత్రం మాటల వల్ల మీరు బాధపడవలసిన పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. అనారోగ్య సమస్యలు, చికాకులు ఇబ్బందులు పెడతాయి. అయితే వృశ్చిక రాశి వారికి ప్రేమపరమైనటువంటి విషయాలు మాత్రం అనుకూలంగా ఉంటాయండి. చాలా వరకు కూడా అనుకూలిస్తాయి. అలాగే పెళ్ళైన వారు అంటే మ్యారేజ్ అయిన వ్యక్తులు తమ జీవితంలో భాగస్వామితో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తుంటారు. ప్రేమపరమైన విషయాలలో మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అవివాహితులకు వివాహ యోగం ఉంది. ఇకపోతే వృశ్చిక రాశి వారికి కొనసాగుతున్న ఏలినాటి శని ప్రభావంగా కారణంగా మీకు చికాకులు స్టార్ట్ అవుతాయి. అనారోగ్య సమస్యలు, ఏదో తెలియని భయం, ఏం మాట్లాడిన వివాదాలు, ఏం పని ప్రారంభించినామో పూర్తిగా అనిపోయినట్టు అనిపిస్తుంది. కానీ జస్ట్ అలా లాస్ట్కి మూమెంట్లో రిజల్ట్ అనేది తారుమారైపోతూ రివర్స్ అయిపోతూ ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వడం వలన చాలా నలిగిపోతుంటారు. ఎంత కష్టపడిన ఫలితం మాత్రం శూన్యంగానే కనిపిస్తుంది. కేవలం మీ యొక్క మంచితనంతో గట్టు పరిస్థితుల్లో మాత్రం ప్రస్తుతం వాటిని ఎదుర్కోగలుగుతుంటారు అన్నమాట. ఈ సమయంలో మీరు చేయని తప్పులకు వృశ్చిక రాశి వారు వ్యక్తులు శిక్షను అయితే అనుభవించవలసి ఉంటుంది. ఉద్యోగంలో సస్పెండ్ అయ్యే పరిస్థితులు కూడా ఎదుర్కోవచ్చు. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు టైం కాలేదు. ఉద్యోగులకు కొన్ని రోజులు ఉద్యోగం వస్తే అవి వచ్చినట్టు, లేకపోతే అంతే సంగతులండి. కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా పర్మనెంట్ అయితే త్వరలోనే అవ్వాలి, లేకపోతే ఆ తర్వాత జరగని పని ఊహించుకోండి. ఇక వృశ్చిక రాశి వ్యాపారులకు రాబోయే రోజులలో అనుకూల సమస్యలు, ఆర్థిక నష్టాలు కూడా తప్పవు. ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్న వారికి కూడా వాహన ప్రమాదాలు కూడా కలిగి నష్టపోతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వెండి, బంగారం వ్యాపారులు విపరీతంగా నష్టపోతారు. కాంట్రాక్టులు చేసే వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో వారికి లాభపడతారు. ఇక వృశ్చిక రాశి విద్యార్థులకు మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఇంజనీరింగ్, మెడికల్ సహా ఇతర ఎంట్రన్స్ పరీక్షల్లో రాసేవారు మంచి ఫలితాలు సాధిస్తారు. అనుకున్న కళాశాలలో సీట్లు సంపాదిస్తారు. విదేశాల్లో చదువుకోవాలనుకున్న వారు ఆశ ఫలిస్తుంది. అలాగే ఈ రాశి కళాకారులకు నూతన అవకాశాలు రావడం కన్నా ఉన్న అవకాశాలను కోల్పోకుండా నిలబడతాయి. అత్యద్భుతంగా లేకపోయినా కానీ రాబోయే రోజుల్లో బాగానే గడిచిపోతూ ఉంటుంది. ఓర్పు నేర్పుగా ఉంటేనే నెగ్గుకు రాగలుగుతారు వృశ్చిక రాశి వారు. ఇకపోతే ఈ రాశి వారికి మొదటి పంట లాభాన్ని ఇస్తుంది. కానీ రెండో పంటలు సరైన లాభాలు అయితే ఇవ్వకపోయినా ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవండి. అప్పులు తీర్చుకోగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారు ఏకపక్షంగా పొరపాటుగా తీసుకునే నిర్ణయాల వలన కాస్త ఇబ్బందులు కలుగుతాయి. చర్చించుకుని తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. సమాజంలో మంచి పేరులు లేని వారిని గౌరవించి మరియు విమర్శలకు గురి అవుతారు. తన సంతానము, ఆత్మీయులు, సొంత వారు చేసే తప్పులు మీకు తప్పులుగా కనిపించవు. వారిని సమర్థించడానికి, రక్షించడానికి ఎక్కువగా ధనాన్ని, పలుకుబడిని ఉపయోగిస్తారు. దానివల్ల మీరు నలుగురిలో నవ్వుపాలు అవుతారు. ఇక వృశ్చిక రాశి వారికి వ్యాపారంలో విజయవంతమై లాభము, పేరు రావడానికి చాలా బాగా కష్టపడాలి. ఆ తర్వాత రిజల్ట్ వచ్చేందుకు అవకాశాలు అయితే లేకపోలేదు. సక్రమంగా సాగుతున్న వ్యవహారాల్లో నూతన ప్రయోగాలు చేసే ఇబ్బందులను మీరు కొని తెచ్చుకున్న వారు అవుతారు. భూముల విలువ పెరగటం వలన మీరు ధనవంతులయ్యే అవకాశం అయితే అతి కొద్ది మందికి మాత్రమే ఉన్నాయండి. ఇక మీకు స్త్రీ సంతానము అవి అసలు చాలా ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో.
జీవిత ప్రారంభంలో తెలుసో తెలియక చేసిన నిర్ణయాలు, మీరు తీసుకున్నటువంటి డెసిషన్స్ ఇప్పుడు మాత్రం మీకు మంచిగా దారితీసేందుకు కూడా అవకాశాలు లేకపోలేదు. ఇకపోతే ఇక ఇక వృశ్చిక రాశి వారు పోటీ లేని చోట కూడా మీరు మంచితనం వల్ల పోటీతరులను కొని తెచ్చుకుంటారు. అది మీకు అన్ని రకాలుగా నష్టదాయకమండి. ఇతరుల ఎత్తులను తెలియకుండా చిత్తు చేయగల సామర్థ్యం అయితే మీలో ఉంటుంది. కాకపోతే ప్రస్తుత సమయంలో వాటి జోలికి మీరు వెళ్ళొద్దు. ఇక వృశ్చిక రాశి వారికి భాగస్వామి కొంతమంది లభిస్తుంది. ఆ తర్వాత నష్టాలు తప్పవు. ఇకపోతే ఈ రాశి వ్యక్తులైతే ఎదుటివారి మనస్తత్వాన్ని తేలికగా గ్రహిస్తారు. వీరికంటే కూడా ఎక్కువ వెనుక వచ్చిన వారిని వీరు అధిగమించి ముందుకైతే సాగిన దీర్ఘకాలంలో వీరికి అధిగమించగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారు ముక్కుసూటిగా ప్రవర్తించే ప్రవర్తన వలన మీకు శత్రువులు తయారవుతారు. మిత్రులు కూడా శత్రువులుగా అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అయినప్పటికీ కూడా మీ ఆలోచనలు ఇప్పటికీ కూడా మార్చుకోరు. అలాగే మీలో నిర్లక్ష్య వేదికలతో పాటుగా పట్టుదల కూడా ఉంటుంది. ఫలితంగా అనవసరపు చిక్కుల్లో కూడా సమస్యల్లో కూడా మీరు తరచు చిక్కుకుంటుంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే వృశ్చిక రాశి రాజకీయ నాయకులకు ప్రజెంట్ టైం అస్సలు బాగాలేదండి. మీకు బ్యాడ్ టైం నడుస్తుంది. మీకున్న వ్యాపారాలు దివాలా తీస్తాయి. అన్ని రకాలుగా నష్టపోతారు. పెట్టుబడులు పెట్టిన చోట కూడా మీకు నష్టాలు ఎదురవుతాయి. అన్ని రకాలు కూడా నష్టపోవడం వల్ల మీకు ఓవరాల్గా చూసుకుంటే వృశ్చిక రాశి వారికి ప్రజెంట్ పరిస్థితులు అనుకూలంగా లేవని పండితులు కూడా సైతం అంచనా వేసి మరీ చెప్పడం జరుగుతుంది. మీకు కొంతకాలంగా నష్టాలు తప్పవండి. కాకపోతే మీ యొక్క మనోబలం, మంచితనం మిమ్మల్ని కాస్త వరకైనా సరే ముందుకు నడిపేందుకు అవకాశాలు అయితే లేకపోలేదు. ఇకపోతే ఈ యొక్క వృశ్చిక రాశి వారిలో జన్మించిన జాతకులకు ఎవరైతే ఉంటారో మీకు కొన్ని రకాలుగా అంటే మీ యొక్క వ్యక్తుల జాతకం కూడా మీకు తోడవుతుంది అని గుర్తుపెట్టుకోండి. మేము చెప్తున్న ప్రతిఫలాలతో పాటుగా ఈ యొక్క ఫలితాలు మీకు రాబోయే రోజులలో ఉన్నా కానీ మీ యొక్క వ్యక్తిత్వ జాతకం కూడా లెక్కలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇదైతే మేము ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించిన జాతకులకు ఓవరాల్గా చెప్పడం జరుగుతుందండి. ఇక అదేవిధంగా మీకు రాబోయే రోజులలో ఆర్థిక నష్టాలు గురి చేస్తాయి. చేతిలో డబ్బు నిలబడదు, ఖర్చు అనేది నియంత్రించుకోలేకపోతారు. ఇదే సమయంలో మీకు ఈ యొక్క రాశిలో జన్మించిన జాతకులు ఎవరైతే కోపాలు ఎక్కువగా ఉంటాయో అటువంటి వారు నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కోపంలో మీరు ఏం మాట్లాడతారో మీకు తెలియకుండా కంట్రోల్ తప్పుతారు. అదుపు తప్పడం వల్ల మీకు ఆలోచనలు, కోపాలు, మీకు నోటు దురసం వల్ల మీరు కష్టాలను, ఆ నష్టాలను, ఇబ్బందులను కొని తెచ్చుకున్న వారు అవుతారు. రాబోయే రోజులలో మీకు వచ్చే రిజల్ట్ అనేది తారుమారు అవుతుంది. కాబట్టి మీరు మీ యొక్క నోటిని అదుపులో పెట్టుకోవాలి వృశ్చిక రాశి వారు. ఇకపోతే జూన్ 29 తేదీలలో మీకైతే వృశ్చిక రాశిలో జన్మించిన జాతకులకు ఒక ఫోన్ కాల్ అయితే రావడం జరుగుతుంది. దానివల్ల పెద్ద నష్టం జరుగుతుంది. దాని నష్టం నుంచి ఆ యొక్క నష్టం నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి, అసలు ఎవరి నుంచి ఫోన్ కాల్ వస్తుంది, ఎందుకు వస్తుంది అనేది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం, ప్రయత్నం అయితే చేద్దామండి. అయితే వృశ్చిక రాశి వారు గుర్తుపెట్టుకోండి, జూన్ 29 తేదీలో మీకు ఈ యొక్క తారీఖు మీకు ఒక ఫేక్ ఫోన్ కాల్ అయితే అంటే ఎవరో అన్నోన్ నెంబర్స్ నుంచి మీకు ఫోన్ కాల్ రావడం అయితే జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఆ ఫోన్ కాల్ లిఫ్ట్ చేయకపోతే మీకు ఎటువంటి నష్టం కూడా ఉండదు. వన్స్ మీరు తెలుసో తెలియక మా ఫోన్ కాల్ లిఫ్ట్ చేశారంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్లో ఉన్న అమౌంట్ మొత్తం కూడా క్లియర్ అయిపోతుంది. మొత్తం గవర్నమెంట్ మొత్తం పోతుంది. ఎందుకంటే ఆ ఫేక్ కాల్ ఫోన్ చేసింది స్థానిక కాల్ అండి. అది అవును, ఒక దుండగులు, తెలియని వ్యక్తులు ఏదైతే సోషల్ మీడియాను యూజ్ చేస్తుందో ఏదైనా కానీ ఎఫెక్టివ్ వల్ల తెలిసి తెలియక మీరు వారు అడిగినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల ఓటీపీలు, లేదంటే బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఆధార్ ఇలాంటివి ఏవైనా సరే తెలిసి తెలియక చెప్పకపోయినా ఆ ఫోన్ కాల్ లిఫ్ట్ చేయడం వల్ల చాలా నష్టపోతున్నారు. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించిన జాతకులకు ఎవరైతే ఉన్నారో మీరు జూన్ 29 తేదీలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఫేక్ ఫోన్ కాల్స్ అన్నోన్ నెంబర్ నుంచి ఎటువంటి కాల్ వచ్చినా సరే అసలు లిఫ్ట్ చేయొద్దు. ఎందుకంటే మీరు చాలా నష్టపోతారు, చాలా ఆర్థికంగా. కాబట్టి ఈ యొక్క పెద్ద ప్రమాదం నుంచి మీరు తప్పించుకోవాలంటే అసలు ఆ ఫోన్ కాల్ లిఫ్ట్ చేయకుంటుంటే మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కాబట్టి వృశ్చిక రాశి వారు జూన్ 29 తేదీలలో మీకైతే ఒక ఫోన్ కాల్ వల్ల ఎటువంటి నష్టం జరగబోతుందో దాన్ని చేలో తప్పించుకోవాలనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదండి. మరి మీకు అలాగే ఈరోజు తమ కింద పనిచేసే ఉద్యోగులు అకౌంట్లో అనుకూలంగా పనిచేయకపోవచ్చు. దీనివల్ల డెడ్ లైన్లు చేరుకోవడంలో వారు కొంత వెనుకపడవచ్చు. తమ డీల్స్ని అడ్డుకున్న సమస్యలను పరిష్కరించుకునేందుకు రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు ఈరోజు అనుకూలమైన రోజు. మీ మంచి నిర్ణయం ద్వారా మీ సంపద మరియు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మీరు దీనిని చేపట్టాలనే విషయంపై నిర్ణయం తీసుకునే సామర్థ్యం మీకే ఉంటుంది. ఈరోజు మీరు హాజరు కాబోయే ఉపన్యాసాలు, సెమినార్లు మీకు ఎదగడానికి కొత్త మార్గాలు అయితే చూపిస్తాయి. మీ సమయంలో కొత్త భాగాన్ని ఉపయోగించుకొని మీ జీవిత భాగస్వామితో బయటకు వెళ్తారు. అయినప్పటికీ కూడా ఇద్దరి మధ్య గొడవలు జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఒక వ్యక్తి మీ జీవిత భాగస్వామి విషయంలో బాగా ఆసక్తి చూపిస్తుంటారు, కానీ తప్పేమీ జరగడం లేదని రోజు చివరికల్లా మీకే తెలుసుకుంటారు.
జీవితం మనదే అని భరోసా పడవద్దు. జీవితం కోసం జాగ్రత్త భద్రత తీసుకోవలసినవి నిజమైన ప్రమాణమని గుర్తుపెట్టుకోండి. ఇక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలికి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు. మిత్రులతో గడిపే సాయంత్రాలు గడపడం ఆహ్లాదాన్ని కలిగించగలదు. కలిసి గడిపిన ఆహ్లాదకరమైన రోజులు గుర్తు చేసుకుంటూ రిఫ్రెష్ కావాల్సిన సమయం. మీరు ఈరోజు టీవీ చూడడం, సినిమా చూడడం ద్వారా తిరిగిలేని సమయాన్ని గడుపుతారు. దీనివల్ల మీకు మీ యొక్క ముఖ్యమైన పనుల్లో పూర్తి చేయలేరు. ఈరోజు మీ వైవాహిక జీవితంలోని అత్యంత గొప్ప రోజులుగా ఒకటిగా మారనుంది. మీరు ఈరోజు వివాహానికి హాజరవుతారు, కానీ మత్తు పానీయాలు తీసుకోవడం వల్ల మీరు అనారోగ్యం పొందుతారు. ఈరోజు ఇంట బయట సమస్యలు మరింత పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో అంతంత మాత్రంగా పనిసాగుతాయి. దూర ప్రయాణాల సూచనలు ఉన్నాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన కార్యక్రమాల్లో అవరోధాలు కలుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆర్థికపరమైన స్థితి నీరసం కలిగిస్తుంది. ఈరోజు ఒంటరిగా ఉన్నవారు వేరే సాంస్కృతిక మరియు నేపథ్యంలో వచ్చిన వారిని కలుసుకోవచ్చు. వాగ్దానం చేయడానికి తొందరపడకండి. కొంతకాలంగా ఉద్యోగం కోరుకునే వారికి చేస్తున్న అన్ని ప్రయత్నాలకు కూడా ప్రతిఫలం లభించకపోవచ్చు. ఇంజనీర్లు తమను తాము నిరూపించుకునే ప్రయత్నం చేయాలి. వారి ఉన్నతాధికారులు వారి పనిలో చాలా లోపాలు కలుగనవచ్చు. షేర్ బ్రోకర్లు మరియు జ్యోతికారులు ఈరోజు చాలా అదృష్టవంతులుగా కావచ్చు. ఈరోజు వారు పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఈరోజు మీ శారీరక పటిష్టతకు పనికి వచ్చే క్రీడను ఆడడానికి ఆనందించడానికి అవకాశం ఉన్నది. మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. దీనివల్ల మీకు మానసిక తృప్తిని పొందగలరు. మీకు అదనంగా మిగిలిన సమయాన్ని పిల్లలతో గడపండి. మీ తత్వానికి వ్యతిరేకమైన సరే ఈ పని చేయండి. ప్రేమపూర్వకమైన కదలికలు పనిచేయవు. ఈరోజు మీ బిజీ జీవితాన్ని వదిలేయండి. వృశ్చిక రాశి వారికి ఆదివారం నాడు ఆరోగ్యం, సంపద, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. కుటుంబం అంతగా అనుకూలంగా లేదు. వృశ్చిక రాశి వారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 4, పరిహారం వచ్చి కుటుంబంలో సానుకూల అనుభవాలు మెరుగుపరుచుకోవడానికి రావి లేదా మర్రి చెట్టు సమీపంలో 28 చుక్కల ఆవు నూనెను పోయండి, లేదంటే ఇంట్లో బురదతో నిండిన ఒక కుండీలో అందించండి. కాబట్టి వృశ్చిక రాశి వారికి ఈ విధంగా అయితే ఉంటుంది. కాబట్టి మీరు వృశ్చిక రాశి వారు దైవారాధన చేసుకోండి. దైవారాధన చేసుకోవడం వల్ల కూడా మీకు మంచి సంతోషం అనేది మీ లోపలే ఉంటుంది. మీరు మీ లోపలే చూసుకోండి. మీ బరువును తగ్గించుకోవడానికి ఇది అత్యవసరమైన సమయం. మీ ఆరోగ్యాన్ని కూడా తిరిగి పొందడానికి ఇది వ్యాయామాలు కూడా మొదలుపెట్టండి. మీరు ఈరోజు ఎవరిని కూడా పరిగణలోకి తీసుకోకుండా అప్పు ఇవ్వద్దు. లేనిచో మీది భవిష్యత్తుకు తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. కుటుంబ వేడుకలకు, ముఖ్యమైన సంబరాలకు తగినట్టుగా శుభదినం. కళ్ళు ఎప్పటికీ కూడా అబద్ధం చెప్పవు. ఈ భాగస్వామి కళ్ళు ఈరోజు ఎంతో ప్రత్యేకమైన విషయాన్ని చెప్పకని చెప్తాయి. ఈరోజు మీకు బోలెడంత మంచి ఆదర్శనతో ఉంటారు. మీరు ఎంచుకున్న ప్రతి కార్యక్రమాలు అంచనాకు మించి లబ్ధిని చేకూరుస్తాయి. ఈరోజు ఎవరికి చెప్పకుండా మీరు ఇంట్లో చిన్న పార్టీని చేసుకుంటారు. మీ కొంత వినోదం కోసం ఆఫీసు నుండి త్వరగా బయటపడడానికి ప్రయత్నం చేస్తారు. ఇంతవరకు చూడండి. ధన్యవాదాలు.